కేంద్ర హోంశాఖ మంత్రి ఒకటే మాట పదే చెప్తా ఉన్నాడు. 2026 మార్చి నాటికి అసలు ఇక్కడ మావోయిజం అనేది కనబడకుండా చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దానిలో అసలు అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మావోయిజం అనేది ఓన్లీ అడవి లోపట కొన్ని దళాలనే లేదది, అది విశాల ప్రజానీకంలో ఉన్నది. అది ఉండడానికి గల కారణం సామాజిక అసమానతలు, అన్యాయాలు, దోపిడీ. ఈ దోపిడీ ఉన్నంత వరకు ఈ సమాజంలో, ఇది ఓన్లీ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ తప్పనిసరిగా కొన్ని వెనుకంజలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, మళ్ళీ తలెత్తుతుంది. అణచివేత ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజలు పోరాడుతూనే ఉంటారు. ఆ ప్రజల పోరాటానికి మార్క్సిజం, కమ్యూనిజం అనే సిద్ధాంతం అనేది ఉందో అది ఒక డైరెక్షన్ చూపిస్తుంటుంది. కాబట్టి మనుషులను చంపవచ్చు కాక, మనుషులను ఎక్కువనో తక్కువనో చంపవచ్చు. అంటే ఆ సిద్ధాంతం కలిగిన నాయకులను, కేడర్లను కొంతమంది చంపవచ్చు. అయినంత మాత్రాన అది వైదొలికి పోదు, మళ్ళీ వస్తుంది. మనకు చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే భారతదేశంలో, ఆ తర్వాత నక్సల్బరీ కూడా చాలా మంది చనిపోయినరు. ఏమీ లేదనుకున్న దాని నుంచి మళ్ళీ మొలకెత్తింది, పెరిగింది, విస్తరించింది. ఎక్కడో పుట్టి ఎక్కడికో పెరిగింది. నక్సల్బరీలో పుట్టి అది అనేక ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు విస్తరించింది. కాబట్టి అది ఆనాడే కాదు, ఆ తర్వాత మనకు 78-80 తర్వాత కూడా ఈ ఉద్యమాలు ఇవి ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో అవి పెరిగి పెద్ద అయినప్పుడు, అనేక మంది చనిపోయినప్పుడు మళ్ళీ విస్తరించింది. తెలంగాణ లోపల కూడా పీపుల్స్ వార్, మావోయిస్టు ఉద్యమం కూడా తెలంగాణలో, ఆంధ్ర లోపల కూడా దెబ్బతింటే తిరిగి మళ్ళీ ఛత్తీస్గఢ్ లోపల, ఒరిస్సాలో, జార్ఖండ్ లోపల కూడా అది అభివృద్ధి అయింది, విస్తరించింది. కాబట్టి ఇక్కడ మనము నిర్మూలిస్తే పోతుంది అనేది చాలా తప్పది. దానిని బలం ఉన్నది, కేంద్ర ప్రభుత్వ బలం ఎప్పుడైనా బలమే. చరిత్ర లోపట అంటే మావోయిస్టు ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా మావోయిస్టు ఉద్యమం అంటే వ్యక్తుల నుంచి ప్రారంభమైంది. వ్యక్తులే ఒకనాడు పీపుల్స్ వార్ అంటే కొండపల్లి సీతారామే, మరో 2-3-4 మాత్రమే, కానీ అది విస్తరించింది. కాబట్టి ఇక్కడ అంటే ఆనాడు కూడా ప్రభుత్వం చాలా బలమైంది. అంటే ఇవాటితో పోల్చుకుంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, కానీ ఆనాటి స్థాయి లోపల ఆనాటి ఉద్యమానికి చాలా బలమైందే. కాబట్టి బలాబలాలనే దాంతో ఉండదు. పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ యొక్క బలము ప్రజలే. ఆ ప్రజలను కనుక ఆధారం చేసుకుని కనుక వాళ్ళు పనిచేయగలిగితే వాళ్ళు ఎవరూ నిర్మూలించలేరు. ప్రజలతోటి కనుక సంబంధం కట్ అయితే వాళ్ళ బలం తగ్గుతుంది. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒకటి త్యాగాలు చేస్తున్నారు, వాళ్ళు పోరాడుతున్నారు. అయితే వాళ్ళ విధానాలు ఏవైతున్నాయో కొంతవరకు ఇప్పుడు ఇవాళ అడవికి పరిమితమైంది. అది విశాల భారతదేశంలో లేదది. దానికి గల కారణం అది వేరే. వాళ్ళ యొక్క ఆయుధాలు, తర్వాత అక్కడ ఉండి పోరాటం మూలంగా అది ఉంది. కానీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు నిర్మూలిస్తామనే కంటే కూడా ఇవాళ ఆ చర్చలు అనేది ఉందో వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడి మాట్లాడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ చర్చలు చేయడం ద్వారా అది ఉపయోగపడుతుంది అనేది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్